ఎందుకు నా బతుకు ఇట్లా అయిపోయింది? లంచం ఇచ్చిన నా సొంటి మంచి మనిషి దొరకరా? గోల్డ్ కంటే తక్కువ, గోల్డ్ కంటే ఎక్కువరా నేను. ఎందుకు నన్ను అర్థం చేసుకుంటారు? నా విలువ ఎవరికి అర్థమైతలేదురా. కనీసం మీరన్నా అర్థం చేసుకోరా. సరే అన్న, అర్థం చేసుకుంటాం. అంటే ఏందిరా అన్న, నేనేమన్నా దున్నపోతా అంటున్నానా అని అంటున్నావు? లేనా దున్నపోతే నీ అంత ఉంటది. అరే ఏందిరా నన్ను గట్లంటారు? మీరు మాట్లాడే మాటలు బాణాలు చీన పానాలు ఇస్తాను ఎరికేనా? మీకంటే ఏ పరిపెత్తుండ్రా? బ్రో బ్రో అని విలువరి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. నీకు చింతగింజ అంత సిగ్గు లేదు, ఈత గింజ అంత ఇజ్జత లేదే పసాన. లగ్గం చేసుకుంటే పగ్గం పొడుగు కొడుకులుందురు నీకు. గాలు నిన్ను బ్రో అని విలువల్ల అద్దారా మరి. నా పెయ్యి ముందుని బెరుగు కొడతాను గాని లోపల పేగులన్నీ తీగలెక్క దాగినాయి ఎరికేనా? అరే అంత కొడితే ఏ పని వయసురా అది? అసలుడే గాని మహానుభావుడు. నీకే పాట. నువ్వు కైకిలు పోయినప్పుడు సైకిల్ కూడా దొక్కరాదు వాళ్ళ అయ్యలకు. ఇంకా మొల్లికేవనుకుంటున్నావు నువ్వు? ఇంకెక్కువ మాట్లాడితే వాళ్ళు నిన్ను తాత తాత అని విలువాలే. విన్నావా? అరే ఏందిరా లేత పొరను పట్టుకొని తాత అంటాను? అరే వాళ్ళ ముంగట అంటే వాళ్ళు ఏమనుకోవాలరా? వాళ్ళ నా దోస్తులు. అరే వీడి మాటలు మీరు పట్టించుకోకరి. నా అందం చూసి ఓర్తలేరురా వీడు. అదే కదరా నాకు తెలుసు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏ ఊకో అన్న, గా ముడ్డిగడగరాని పోరాలతోని బుడిపోయిన మాటలు మాట్లాడుతున్నావు. ఏమనిపిస్తలేదా నీకు? అరే మీరు పోయి ఆడుకోపోర్రా. గీనతో నేను సోపత్రా మీకు 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు.